వస్తే గుచ్చుకుంటదే. పడుచుకొని చచ్చిపోతా. పిచ్చి లేచిందా? అది గుచ్చుకుంటా వదిలేయ్. ప్రేమిస్తున్నావా? తెగితే చేస్తావు. సూర్య ఇప్పుడు మైథిలి ప్రేమ నుంచి తప్పించుకోవాలంటే ప్రకృతినే కరెక్ట్. పెళ్లి కూడా చేసుకుంటాను. నిజంగానా? నిజంగా. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ టూ. ఏమైంది? సూర్య ఏడి? సూర్య ఇక్కడ ఎందుకుంటాడే? హాల్లో ఉన్నాడు. ఇంతకీ ఏమైంది? నాకు ఒక పిచ్చి కల వచ్చింది. ఏం కల? అది సూర్య ప్రకృతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు కల వచ్చిందే. అయితే కల కాదు, నిజంగానే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావే? వస్తే ఒకసారి నువ్వే ఆలోచించు. ఇన్ని ఫ్లాట్స్ ఉండగా ఈ ఫ్లాట్లోకి ఎలాగొచ్చింది? తను వెళ్ళిపోతా అంటే ఇక్కడే ఉన్నామని సూర్య ఎందుకు చెప్తాడు? తన పేరెత్తితేనే నచ్చని సూర్య తన చేతి వంట తిని బాగుందని చెప్పడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే నీకేం అనిపించడం లేదా? అనిపిస్తుంది, కానీ సూర్య పైన నాకు నమ్మకం ఉంది. వస్తే పిచ్చిదానా, సూర్య తనని ఎంత ఇష్టపడ్డాడో మనందరికీ తెలుసు. అలాంటిది తనే వచ్చి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటే ఒప్పుకొని ఉంటాడా? అలా ఎలా చేస్తాడే? సిగ్గులేదా వాడికి? వాడికి లేదేమో. అయినా మోసం చేసే అమ్మాయిల వెంట పడతారేంటి ఈ అబ్బాయిలు కూడా? ఇప్పుడు ఏం చేయాలి? అర్జున్గా ప్రకృతిని ఇంట్లోంచి పంపించేయి, లేదంటే నీకు సూర్య దక్కడు. కానీ ఇప్పుడు తనుండే సిచ్యువేషన్లో కరెక్ట్ కాదంటావా? ఎహే, అయితే మూసుకొని దుప్పటేసుకొని పడుకో. నీకు సూర్య దక్కాలంటే ఆ ప్రకృతిని ఇంట్లోంచి పంపించేయి, లేదంటే... అమ్మా తల్లి, పదే పదే ఆ మాట నాకు చిరాగ్గా ఉంది. ఏదో ఒకటి చేద్దాం, ఆలోచిద్దాం. సూర్య, Cheers. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి మైథిలి, కాఫీ తెచ్చావా? ఆల్రెడీ ప్రకృతి ఇచ్చిందిగా. అంటే తను మార్నింగే కాఫీ తాగుతాడు కదా, నేను చూసినప్పటికే నువ్వు ఇంకా లేగలేదు, అందుకే నేను చేసేసి తెచ్చా. ఓ ఓకే. ఏ ఇట్టివ్వు. అయ్యో పర్లేదు. ఏ నేను వాష్ చేస్తాలే. అరే మైథిలి ఉందిగా, కడుగుతుంది. అయ్యో పర్లేదు, ఇట్టివ్వు. సరే. పిచ్చి పిల్ల చాలా మారిపోయింది. ఏంట్రా, నేను కప్పులు కడిగే దానిలా కనిపిస్తున్నానని కళ్ళకు? అంటే ఏదో సరదాగానే. రోజు నేను ఈ టైంకే కదా కాఫీ ఇచ్చేది, ఒక 2 నిమిషాలు ఆగలేకపోయావా? అంటే అయ్యో బాబోయ్, మరి అదెవరు తాగుతారు? చెప్తా. ఓ, అది ఇచ్చిన కాఫీ ఏమో అద్భుతం, నేను ఇచ్చినేమో ఓ అంటున్నావు. లేదు, వేడిగా ఉందని హా అన్నా. ఇంకొకసారి అది ఇచ్చిన కాఫీ తాగుతావా? కాఫీయే కాదు, వాటర్ కూడా తాగాను. చూస్తా. పొరపాటున దీన్ని పెళ్లి చేసుకుంటే అమ్మో, ఊహించుకుంటే భయంకరంగా ఉంది. కడుపులో తిప్పుతుందేంటి? దేవుడా, ఎలాగోలా నన్ను సూర్యాన్ని కలిపే దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సూర్య, ఈ షర్ట్లో భలే హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మైథిలి. స్వామి, నన్ను సూర్యాని ఏదోలా కలిపే, ప్లీజ్ 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 ప్లీజ్. చూడడానికి చాలా బాగున్నావు సూర్య. థ్యాంక్ యూ. అవును, ఈ షర్ట్ నేనప్పుడు గిఫ్ట్కి ఇచ్చా కదా, అదేనా? ఎస్, అదే. నువ్వు ఇప్పటివరకు ఇది దాచుకున్నావా? అవును.
సూర్య సూర్య దీనికి ఏమైంది? వస్తున్నా. ఏంటి నువ్వు అరుస్తున్నావు పిలుస్తున్నావు అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మాత్రం అర్చా ముందే లా షర్ట్ ఇప్పే. ఏ నాటి, ఇప్పుడు అలా తీస్తే బాగోదేమో. చాలా ఆశలు ఉన్నాయి కానీ ఫస్ట్ లా షర్ట్ ఇప్పే. ఏ దేనికి? నాకు నచ్చలేదని చెప్తున్నా కదా. నువ్వే కదా ఇందాక బాగున్నాను. ఇప్పుడు బాగాలేదని చెప్తున్నా కదా, ఫస్ట్ వెళ్ళి విప్పు. ఇప్పుడు తీయకపోతే? ఆఫ్టర్నూన్ కర్రీ చేయమన్నావు, ఏంటది? గుత్తొంకాయ. అది తింటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది. హా, కర్రీలో ఉప్పు కారంతో పాటు గన్నేరు పప్పు కూడా కలిపేస్తా. అప్పుడు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఇది నిజంగా కలిపేస్తుంది. ఆగు, తీస్తున్నా. ఛీ, అది ఇచ్చిన గిఫ్ట్ ఇంకా దాచుకున్నాడు చూడు, కొంచెం కూడా సిగ్గు లేకుండా. అది మ్యాటర్. జలసా? నా బతుకు ఇప్పుడు ఇదేమనుకుంటుందో. హాయ్ రణబీర్. నమస్తే. పక్క జరగండి. ఏంటి ఫేస్ డల్గా ఉంది? నీరసంగా ఉందండి. ఇది రెడ్ బుల్ తాగు, నీరసం పోతుంది. రెడ్ బుల్ గివ్స్ వింగ్స్. సరే వద్దులేండి. అలా కాదు, నువ్వు తాగాలి. ఏంటండి ఇది? చెప్పాడు చేశారు. నీ వల్ల నా మనస్సే పాడైపోయింది. ఇదే ఉంది. నిన్ను మళ్ళీ చెట్టు మార్చుకోవాలి. నా రణబీర్ మళ్ళీ హర్ట్ అయినట్టున్నాడు. హర్ట్ అయితే హర్ట్ అయ్యాడు కానీ టచ్ దొరికింది. ఈ పోటీకి చాలు. ఇంట్లో వాళ్ళతో కూడా బయట వీడితో గోలా. ఇప్పుడే కదా బయటికి వచ్చాను. ఏంటి అది చెప్పడానికి కాల్ చేసావు? సరే వెళ్ళు. మైథిలి, వాటర్ తీసుకుంట్రా. సూర్య, నువ్వు తెచ్చావేంటి? మైథిలి లేదా? మైథిలి ఇంకా ఇంటికి రాలేదు సూర్య. ఇంకా ఇంటికి రాలేదా? టైం 10 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? స్విచ్ ఆఫ్. హలో లహరి, చెప్పురా. మైథిలి నీతో ఉందా? లేదు, నాతో లేదురా. సాయితో ఉందేమో అడుగు. లేదు, వాడు కూడా నాతోనే ఉన్నాడు మార్నింగ్ నుంచి. సరే, నీకు తెలిసే నాకు కాల్ చేయి. ఓకే. ఏమైంది సూర్య? మైథిలి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లహరి వాళ్ళతో కూడా లేదంట. అయితే బయటికెళ్ళి చెక్ చేయి. అసలే రోజులు బాగాలేవు. హలో, హలో, ఎక్కడున్నావు? నేను టెర్రస్ పైన ఉన్నా సూర్య. సరే ఆగొస్తున్నా. ఓకే. భూ, భయపడ్డావు కదా? పిచ్చా నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడ వెతకాలి నిన్ను? కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవుదే. నేను ఇక్కడ మాట్లాడితే కింద చూస్తామండి. నన్ను చూడు. హ్యాపీ బర్త్డే సూర్య.
నీకే గిఫ్ట్ తీసుకురావాలో తెలియక, నీకేమి ఇష్టమో తెలియక అంతా తిరిగి తిరిగి నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే చెప్పలేకపోయాను. సారీ. యాక్చువల్లీ లహరికి కూడా అబద్ధం చెప్పమని చెప్పింది నేనే. నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. రా. పాపం రా మైథిలి, మార్నింగ్ నుంచి నీకోసం ఎంత కష్టపడిందో మేము చూసాం. అలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదురా. తన ప్రేమ చూస్తుంటే భయం అవుతుందిరా. తను కూడా నాలా ఎక్కడవుతుందో అని. అరే, నీ ఫస్ట్ లవ్లో లాయల్టీ లేదురా, అందుకే విడిపోయారు. ఇప్పుడున్న ప్రేమలో లవ్ ఉంది, లాయల్టీ ఉంది. ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకోకరా. బాగా జరిగింది కదా. అవునే, ప్రకృతిని ఎందుకు పిలవలేదు? అదెందుకే బొక్కలాగా, అందుకే పిలవలేదు. సర్లే పద వెళ్ళిపోదాం. రా. ఏంటి సూర్య, ఏమైనా మాట్లాడాలా? ఏంటి సూర్య, ఏదో మాట్లాడాలన్నావు? చెప్తా. ఐమ్ సారీ మైథిలి, నన్ను క్షమించు. రే, ఏంట్రా, ఏమైంది? ఏడుస్తున్నావా? ఏమైంది సూర్య? మరీ గట్టి కొట్టేశానే. నువ్వేం నా మీద కోపంతో కొట్టలేదు, నా మీద ప్రేమతో కొట్టావు. ఆ విషయం ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు. నాకు అది ఎప్పుడో అర్థమైంది.
సూర్య, నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక టెన్షన్ పడ్డావు. నాకేమన్నా అవుతుందేమో అని భయపడ్డావు. సడన్గా నేను కనిపించేసరికి బాధతో కొట్టావు. అంతే. నిజానికి నీకు తెలియకుండానే నువ్వు నన్ను నీ ప్రేమలో పడేలా చేసావు సూర్య. మైథిలి, అస్సలు నేను ఏం నచ్చానే నీకు? నాలో ఒక్క క్వాలిటీ కూడా మంచిగా లేదు. సూర్య, నీకో విషయం చెప్పనా? ఒక అమ్మాయి లైఫ్లో టచ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అది చాలా ఇంపార్టెంట్ కూడా. మేము పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరి దగ్గర అది ఫేస్ చేస్తూనే ఉంటాం. అది మాలో ఉన్న ధైర్యాన్ని తీసేసి భయాన్ని పుట్టిస్తుంది. మమ్మల్ని ఏది సాధించలేకుండా చేస్తుంది. కానీ ఒక అమ్మాయి లైఫ్లో తను సెక్యూర్గా ఫీల్ అయ్యే టచ్ ఒకటి, తన కన్న తండ్రి దగ్గర. 2, తను ప్రేమించిన వ్యక్తి దగ్గర. అది మమ్మల్ని ఏదైనా సాధించగలము అన్న ధైర్యాన్ని నింపుతుంది. నాకు నీ చేయి పట్టుకున్నప్పుడు ఆ ధైర్యం కలిగింది. నాకు ఆ ధైర్యం లైఫ్ లాంగ్ కావాలి. ఏంటి సూర్య, ఎమోషనల్ అయ్యావా? లేదే. పోరా, ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటావు కదా, ఇప్పుడు ఎందుకు పెద్ద షో చేస్తున్నావు? సారీ మైథిలి, క్షమించవే. సరే, క్షమించానులే. చెప్పు, పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? హ్యాపీ బర్త్డే సూర్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏమొద్దు కానీ పార్టీ కావాలి. సూర్య బర్త్డే దీనికి ఇంకా గుర్తుందా? పార్టీయా? పార్టీయా? అవును మామ, బీర్లు పొంగాల్సిందే నీ బర్త్డే అంటే. రే అలా కాదు. అది కాదు ఇది కాదు ఏంద్రా, వయసుకు పోదాం పా. 4 బీర్లు 2 ఫుల్లులు తెచ్చుకుంటే సెట్ మొత్తం దాగి పడిపోవచ్చు. పార్టీ. అయినా పార్టీ బయట ఎందుకు, ఇంట్లోనే చేసుకుందాం కదా. అలాగైతే కావాల్సిన ఐటెం లిస్ట్ పంపిస్తా, వెళ్ళి తీసుకొచ్చేయండి. ఇది ఇంకా సూపర్, ఇంట్లో దాగి పడిపోతాం రిలాక్స్డ్ గా. దా పదాం రా మచ్చా. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? మైథిలి గురించిరా. రోజు రోజుకి తన ప్రేమ డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తుందా? అందరూ అంటారు కదరా, ప్రతి మొగాడి కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటది అని. అది నీ లైఫ్లో నాకు మైథిలి అనిపిస్తోందిరా. ఈసారైనా కరెక్ట్ డెసిషన్ తీసుకో. ప్రకృతి, ఎందుకు అలా చేసావు? నేనేం చేసా? సూర్య దగ్గర డబ్బులు లేవని తెలుసు కూడా ఎందుకలా అందరి ముందర అడిగి తన్ని ఇబ్బంది పెట్టావు? నేనేదో సరదాగా అడిగా మైథిలి. అయినా వాడి దగ్గర డబ్బు లేదనే విషయం నాకెలా తెలుసు? ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? మరి తన మెయింటెనెన్స్ ఎలా? నేనే చూసుకుంటున్నా. అయినా చీప్గా ఒక ఆడదానే డబ్బుల మీద బ్రతకడం ఏంటి? అందులో చీప్ ఏముంది? ఒక అమ్మాయి అబ్బాయి పైన ఆధారపడితే చీప్ కానిది ఒక అబ్బాయి అమ్మాయి పైన ఆధారపడితే చీప్ అయిపోతుందా? మైథిలి, నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు. నువ్వే ఇంటెన్షన్తో అంటున్నావో నాకు తెలియదు ప్రకృతి, కానీ సూర్యాన్ని ఒక్క మాట అన్నా నేను తీసుకోలేను. ఎందుకంటే వాడిని నువ్వు లవ్ చేస్తున్నావు కాబట్టి. అంతేనా? నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ వాడు ప్రేమిస్తున్నాడా? చెప్పు మైథిలి, లవ్ చేస్తున్నాడా? లేదు. వాడెందుకు లవ్ చేయట్లేదో తెలుసా?
ఎందుకు? ఎందుకంటే వాడి మనసులో ఇంకా నేనే ఉన్నాను కాబట్టి. బుల్షిట్. సూర్య తన లైఫ్లో నుండి నిన్నెప్పుడో చెరిపేశాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇక్కడే ఉంటున్నావంటే దానికి కారణం నేనే. నేను తన్ని రిక్వెస్ట్ చేశాను కాబట్టి ఇంకా నిన్ను ఇక్కడే ఉంచుతున్నాడు. అవునా? మరి ఆ రోజు నేను వెళ్తా అన్నప్పుడు ఎందుకు నన్ను ఆపాడు? నేను ఇచ్చిన షర్టు ఇంకా ఎందుకు వేసుకుంటున్నాడు? నువ్వే ఆలోచించి చెప్పు. అవన్నీ కోఇన్సిడెంటల్గా జరిగాయి. కానీ సూర్య నిన్నెప్పటికీ ప్రేమించడు. అచ్చా, ఓకే దెన్. అయితే ఒక చిన్న బెట్ వేసుకుందామా? ఏంటది? సూర్య ఇంకా నన్నే లవ్ చేస్తున్నాడని ప్రూవ్ చేస్తా. ఒకవేళ నేను ప్రూవ్ చేయకపోతే ఈ ఇంటి నుంచి, వాడి లైఫ్ నుంచి నేనే శాశ్వతంగా వెళ్ళిపోతా. మరి నువ్వు? నేను కూడా సూర్య నిన్నే ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఉమ్, తన లైఫ్ నుంచి వెళ్ళిపోతాను. తడపడకుండా చెప్పు. సూర్య ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఉమ్, నేను కూడా తన లైఫ్ నుండి వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే, డీల్. డీల్.